దేవుని అతి ప్రశస్త నామమునకు మహిమ కలుగును గాక. దేవదేవుని ఘనత నాపరించి మన ప్రభుకు సన్నిధులు చెప్పడానికి మన దేవుడు మనకు అనుగ్రహించిన సహాయం కోసం వందనాలు. మండల కాలంలో 13వ రోజు శుభాలు నేను మీకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ లేఖన భాగం నుండి 19వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర భాగము, మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనం మొదలు 10వ వచనం వరకు లేఖన భాగము, మత్తయి సువార్త 23వ అధ్యాయము మొదటి వచనం మొదలు 12 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు నేటి లేఖన భాగంగా మనం గమనం చేస్తూ ఉన్నాము. నేటి అంశము భారము. మొదటి రాజుల గ్రంథంలో 12వ అధ్యాయం 9వ వచనం నుండి 10వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని చూస్తూ ఉంటే, సొలొమోను మరణము నొందిన తర్వాత సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము తనను పట్టాభిషేకం చేసే విధి కొరకు తనను రాజుగా ఎంచుకున్నటువంటి స్థితిలో ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలందరూ కలిసి తన దగ్గరకు వచ్చి తనతో మనవి చేసినటువంటి సందర్భం ఈ సందర్భంగా మనం చూస్తూ ఉంటాం. ఈ భాగాన్ని మనం గమనం చేస్తూ ఉంటే గడిచిన రోజున మనం జ్ఞాపకం చేసుకుంటూ అహియా ఎలా అయితే యెరోబాముతో మాట్లాడినటువంటి స్థితి ఉందో దాని గురించినటువంటి వచనాలు చూసాము. దావీదు దీపం చిరకాలం, ఒక దీపం కనీసం దావీదు చేసిన యథార్థతను బట్టి ఒక దీపంగా అది నా సన్నిధానంలో నిత్యం వెలిగేందుకు గాను ఒక గోత్రాన్ని నేను ఎలా అయితే దావీదు సంతతికి నేను ఇస్తూ ఉన్నాను అనే మాట చెప్పి, సొలొమోను ఎలా అయితే తాను అవిధేయుడిగా తాను ఉండినటువంటి స్థితిలోనికి, దేవుని విసర్జించిన పరిస్థితిలోనికి, వేరు ఆచార స్థితిలోనికి, వేరు విధానాలలోనికి, వేరు దేవతలను పూజించినటువంటి స్థితిలోనికి సొలొమోను వెళ్ళినప్పటికీ కూడా దావీదు చేసినటువంటి మంచిని బట్టి నిత్యము నా సన్నిధిలో ఒక దీపం దావీదుకు ఉండేటట్టుగా నేను ఉంచుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నటువంటి తీరులో రెహబాము ఇప్పుడు ఈ ప్రవర్తన చేస్తూ ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథంలో వాస్తవానికి రెహబాము తన ముందున్నటువంటి సవాలు, దానిని ఎదుర్కొనేటువంటి స్థితిలో తాను ఉన్నప్పుడు సొలొమోను ఎంతో జ్ఞానం కలిగిన రాజుగా తాను ఉన్నాడు. ఇశ్రాయేలును పరిపాలించినటువంటి సందర్భంలో ఎలా ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవాలయాన్ని నిర్మించేటువంటి ఒక గొప్ప బాధ్యత తన మీద ఉండినప్పుడు వారిని అందరినీ కూడా ఒక త్రాటి మీదకి తీసుకుని వచ్చి దేవాలయాన్ని సంపూర్తి చేసినప్పుడు దేవుని మనవి చేస్తూ దేవుని ప్రార్థించి తాను ప్రవర్తించినటువంటి ప్రవర్తన స్థితిలో తాను రాజుగా ఎంతో తాను విజయుడైనటువంటి స్థితిలో తాను ఉన్నాడు. అలాంటి స్థితి నుండి ఇప్పుడు రాజుగా తాను సొలొమోను తాను మృతి చెందే పరిస్థితి వచ్చినప్పుడు, తాను చనిపోయిన తర్వాత ఇప్పుడు రెహబాము మీద ఒక చక్కని స్థితి, అంటే ఇప్పుడు తాను పట్టాభిషేకం పొందేటువంటి స్థితికి ఒక గొప్ప సవాలు అది తన ముందుంది. ఆ తరుణంలో తాను ప్రవర్తించాల్సిన ప్రవర్తన కాకుండా, తాను విధేయుడిగా ఉండాల్సిన స్థితి కాకుండా, తాను పెద్దల మాట వినాల్సింది పోయి తాను ఏం చేశాడంటే తాను ప్రవర్తించినటువంటి తీరు విరుద్ధంగా ఉన్నటువంటి స్థితి చేశాడు. దేవునికి, దేవుని యాజకులకు, దేవుని గణపరిచే పాత్రగా దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని తాను ఏం చేస్తూ ఉన్నాడంటే తన తోడి వయసులో ఉన్నటువంటి వారితో ఉన్నటువంటి ఆలోచన తాను చేసి తాను ఏం చేస్తున్నాడంటే, ఇదిగా ప్రజలంతా కూడా తన దగ్గరకు వచ్చి విన్నపం చేసినటువంటి స్థితి ఉంది. ఆ సందర్భంలో వారు అడిగిన మనవి ఏమిటి అంటే 4వ వచనంలో, నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన భారమైన కాడిని నీవు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చేయదుము. ఇదిగో మేము మోయలేని భారాన్ని మేము మోసిన వారంగా ఉన్నాం నీ తండ్రి కాలంలో, దయచేసి ఆ భారాన్ని తగ్గించు అని చెప్పి రెహబాముతో మనవి చేయడానికి 12 గోత్రాల ప్రజలంతా కూడా, అంటే ఇశ్రాయేలు 10 గోత్రాలు, యూదా గోత్రాల్లో ఉన్నటువంటి 2 గోత్రాలు కూడా, మొత్తం 12 గోత్రాల వారైనటువంటి ఇశ్రాయేలు ప్రజలంతా కలిసి వచ్చి రెహబామును మనవి చేసినటువంటి స్థితి ఉంది. అయితే రెహబాము ఏం చేశాడంటే వారిని తిరిగి వారి వెళ్ళకు వెళ్ళిపోమని చెప్పి తాను ఆదేశించి 3 రోజులు అయిపోయిన తర్వాత వారిని మరలా రమ్మన్నాడు. రమ్మన్న తర్వాత ఆ ముందు తాను ఏం చేస్తున్నాడంటే పెద్దలతో కలిసి ఆలోచన చేశాడు. ఏం చేయమంటారో సలహా ఇవ్వండి అనే మాట చెప్పి తాను సలహా తీసుకుని, ఇక్కడ ఎలా అయితే తన తండ్రికి సలహాదారులుగా ఉన్నటువంటి వారు అంతా కూడా తనకిచ్చిన సలహా ఏంటంటే, నువ్వు నీ జనులు మనవిని ఆలకించు అనేటువంటి మాట వారు చెప్పారు. అయితే దాన్ని ఎలా అంటే తాను ప్రవర్తించిన స్థితి మాత్రం వేరుగా ప్రవర్తించి పెద్దల మాటను పక్కన పెట్టి తాను ఏం చేశాడంటే 8వ వచనం, అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచన నిర్లక్ష్య పెట్టి తనతో కూడా పెరిగిన యవ్వనులను పిలిచి ఆలోచన అడిగి వారికి ఇలాగూ ప్రశ్న వేశాను. తనతో పెరిగిన యవ్వనులతో కలిసి ఆలోచన చేశాడు. ఏమనంటే,
ఇక్కడ ఆలోచించాల్సినటువంటి సత్యం సువార్త లేఖన భాగంలో మత్తయి సువార్త 23వ అధ్యాయం 1 నుండి 12 వచనాలు చూస్తున్నప్పుడు 12 వచనంలో ఈ మాట మనం చూస్తున్నాము. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. ఇదిగో ఇక్కడ ఏ మాటలు తెలియజేస్తున్నారు అంటే, యేసుక్రీస్తు ప్రభువు శాస్త్రం గురించి, పరిచయం గురించి, వారు పీఠాలను, అగ్రపీఠాలను ఆశించే వారి మనస్థితిని గురించి, వారి పై రూపాల కోసం అంటే పైన వారు వేసుకునే వస్త్రాలు ఎంతో శుద్ధీకరణ కనపడేటట్టు, ఎంతో పవిత్రులుగా వారు ఉన్నారు అనేటట్టు వారు చూపిస్తూ, వారి మనస్సును మాత్రం వారు కడుగుకొనరు అని చెప్తూ చాలా విషయాలు వారి యొక్క పద్ధతిని గురించి, వారు చేసేటువంటి పనుల గురించి ఇక్కడ ప్రభువు మాట్లాడినటువంటి మాటలు ఇక్కడ మనము చూస్తూ ఉంటాం. ఇక్కడ అదే వైఖరి, తనను తాను హెచ్చించుకునేటువంటి విధానంతో యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి రెహబాము ఇక్కడ ఏం చేయాలి అంటే, వాస్తవానికి ఆ పెద్దలు ఎంతో ఆలోచనాత్మకంగా ప్రజలు ఉన్నటువంటి ఇబ్బందిని గురించినటువంటి విషయాలు చెప్పినప్పుడు, ఆ ప్రజలకు సేవ చేసే విధానంలో నీ యొక్క స్థితి ఉండాలని చెప్తే దానిని నిర్లక్ష్య పెట్టి రెహబాం ఏం చేస్తున్నాడంటే, ఇదిగో వారికి భయం ఉండాలి, వారు నా దగ్గరకు వచ్చి ఎలా అంటే అలా మాట్లాడతారా, నేను రాజును కదా అనే గర్వాన్ని చూపించి, ఇదిగో తలబిరుసు తనతో తాను ప్రవర్తించినటువంటి స్థితి ఏంటంటే, ఇదిగో నేనేం చేస్తానో తెలుసా, మీరు నా దగ్గరికి వచ్చి విన్నపం చేశారు, నాతో మీరు మాట్లాడారు, మాట్లాడేటప్పుడు మీరు ఎలా మాట్లాడారు, మీరు ఎందుకు మాట్లాడారు, అసలు మీకు అంత ధైర్యం ఎందుకు అని చెప్పి తాను ఏం చేస్తున్నాడంటే, నా తండ్రి పరంగా మీకు అనిపించిన ఆ పనులన్నీ మీరు చేయగలిగారు, కానీ నేను మీకు విధించే స్థితి ఎలా ఉంటుందో తెలుసా, నా చిటికిన వేలు ఇంకా భారంగా ఉండబోతుంది. అంటే నేనేం చేస్తానంటే మిమ్మల్ని మరింత కఠినంగా నేను చూస్తానని చెప్పి ఎంతో నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు, ఎంతో తలబిరుస్తానంతో సమాధానం చెప్పాడు. తనను తాను ఎంతో హెచ్చించుకున్నవాడుగా రెహబాం ఉన్నాడు. ఆ స్థితిని బట్టి తరువాత ఏమైనటువంటి పరిస్థితి ఉందంటే, దేవుడు ముందుగానే వాగ్దానం చేశాడు, ఇదిగో నా మాట విని నన్ను గైకొని నా చిత్తాన్ని జరిగించే స్థితిలో మీరు ఉంటే కనుక మీరు దీవెన పొందుతారు. కానీ ఇప్పుడు వాస్తవానికి ఇంతదనకు కూడా దావీదు ఏదైనా విషయం వచ్చినప్పుడు దేవుని చెంత ప్రార్థన చేసేవాడు, దేవుణ్ణి అడిగేవాడు, దేవుణ్ణి అడుగుతూ ప్రవక్తను పిలిచి ప్రవక్తలతో మాట్లాడుతూ ఈ సమస్యను నేను అధిగమించాలో దేవుని ద్వారా నాకు ఆ విషయం తెలియాలని చెప్పి దేవుని ముందు గోజాడేటువంటి స్థితి దావీదు చేసేవాడు. సొలొమోను తరువాత ఆ ప్రవర్తించలేదు. సొలొమోను తదనంతరం కూడా ఇప్పుడు రెహబాం కూడా ఎలా ఉన్నాడంటే, రెహబాము కూడా తలబిరుసుతనాన్ని, గర్వాన్ని చూపిస్తూ తనను ఎంతగానో హెచ్చించుకుంటూ తాను ప్రవర్తిస్తూ ఉన్నాడు. ప్రజల మాటను ఏమాత్రం కూడా, పెద్దల మాటను లక్ష్య పెట్టకుండా ప్రజలు వచ్చి వారి బాధను చెప్పుకుంటూ ఉంటే తాను మాత్రం ఎంతో ఎంతో వేరుగా ప్రవర్తించినటువంటి స్థితి రెహబాం చేశాడు. దానికి తగిన మూల్యాన్ని తాను చెల్లించుకుని దేవుని ముందుగానే ఎలా అయితే వాగ్దానం చేసినటువంటి తీరుతో అహియా ద్వారా యెరోబోముకు వాగ్దానం చేసిన విధానం ఉందో ఆ విధానంగా జరిగేందుకు ఈ విషయాలన్నీ జరుగుతున్నట్టుగా మనము చూస్తూ ఉంటాం. ఇక్కడ చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉంటే 20వ వచనంలో, మరియు యెరోబోము తిరిగి వచ్చినని ఇశ్రాయేలు వారందరూ విని సమాజముగా కూడి అతని పిలువనంపించి ఇశ్రాయేలు వారందరి మీద రాజుగా అతని పట్టాభిషేకం చేసిరి. యోధా గోత్రుడు తప్ప దావీదు సంతతి వారిని వెంబడించిన వారెవరూ లేకపోయారు. దేవుడు ముందే చెప్పాడు ఏమనంటే, ఆ సేవకుడైనటువంటి దావీదు ప్రవర్తన బట్టి తనకు ఒక గోత్రాన్ని నిత్యము వెలిగే దీపంగా నా సన్నిధానంలో ఉండేటట్టు నేను ఇస్తాను అన్నాడు. ఆ మాటను బట్టి యూదులు మాత్రం దావీదు పక్షం వహించారు. దావీదు కుమారుడైనటువంటి సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము పక్షం వహించారు తప్ప ఆ కారణం తప్ప వేరే కారణం ఏమీ లేదు. ఆ కారణం తప్ప వేరే కారణం ఏమీ లేకుండా, ఆ గోత్రం తప్ప వేరే గోత్రం ఏమీ లేకుండా మిగిలిన గోత్రికులందరూ కూడా ఎవరి పక్షం వహించారంటే యెరోబాము పక్షం వహించారు. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, మత్తయి సువార్తలో సహితం 23వ అధ్యాయం ఈ వచన భాగం చూస్తూ ఉంటే మనకు చాలా స్పష్టంగా ఈ మాటలు కనబడుతూ ఉంటుంది. మోయ సఖ్యం కాని భారాలను మీ మీద మోపుతారు. 23వ అధ్యాయం 4వ వచనం, మోయ సఖ్యం కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజల మీద వారు పెట్టుదరే కానీ తమ వ్రేలుతో నేను దానిని కదిలింపనొల్లరు. మనుషులకు కనబడి నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షరేకులు వెడల్పుగా తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. ఇదిగో శాస్త్రులు పరిచయులు ఏం చేస్తున్నారంటే ఇదే ప్రవర్తిస్తున్నారు. ఈరోజు భక్తి కలిగిన వారు అని చెప్పుకోవటానికి ప్రవర్తించే వారంతా కూడా ఇదే ప్రవర్తిస్తారు.
వారి భక్తి, వారి యొక్క పరిశుద్ధత ఇతరులకు కనబడటానికి తెల్లని వస్త్రాలు, నూనె తల, చక్కగా నున్నగా షేవింగ్ చేసుకుని వారు పై రూపాన్ని ఎలా అంటే మేము పవిత్రులము అని చెప్పేటట్టు చూపిస్తారు. వస్త్రాల గురించి మాట్లాడతారు, పద్ధతి గురించి మాట్లాడతారు, పైకి కనబడే ప్రతిదాన్ని కూడా మరింత భారం చేస్తారు. మీరు ఇలా అంటే ఇలాగే ఉండాలి, మీరు ఇలా అంటే ఇదే చేయాలి, ఇలా అంటే ఇలాగే మాట్లాడాలి, దీనికి మించి మీరు ప్రవర్తించడానికి మాట్లాడటానికి వీలు లేదు అని పైకి ఎలా అంటే నిలువుటంగిలు ధరించుకుని ఎంతో గొప్పగా వారిని కనపరుచుకునే స్థితి చేస్తారు. కానీ వారి హృదయం ఎలా ఉంటుందంటే దోపుతో నిండి ఉంటుంది. వారు ఏం చేస్తారు అంటే పైన కడుగుతారు పాత్రల్ని, కానీ లోపల వారికి ఉన్నటువంటి మనస్థితి ఎలా ఉంటుంది అంటే కళంకాన్ని నింపుకుని వారు ప్రవర్తించేటువంటి స్థితులు వారు చేస్తారు. ఈరోజు క్రీస్తుని అంగీకరించినటువంటి విశ్వాసముగా మన స్థితులను ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మనము పై రూపాలు చూపించుకోవటానికే తెల్లని వస్త్రాలు ధరించుకున్నట్టు, లేదా పద్ధతులు పాటించే స్థితి కోసం, ఉపవాసం చేసే దానికోసం, ఎంతో నియమం అంటే నియమం అని చెప్పి కట్టుదిట్టంగా ప్రవర్తించే స్థితి కోసం మనం ప్రవర్తించి మనం ఏం చేస్తున్నామంటే దేవుడు చెప్పిన దానికంటే ఆయన ఆజ్ఞలు ఇచ్చాడు, ఆ ఆజ్ఞలను మరింత కఠినతరం చేసేటువంటి తీరుతో మనం ఏం చేస్తున్నామంటే విధానాన్ని మరింత భారం చేస్తున్నాం. కానీ మన యొక్క మనస్సు దేవునికి దూరంగా ఉంచుతున్నాము. మనము పవిత్రంగా ఉండాల్సిన స్థితిలో మనల్ని దిద్దుకోవాల్సిన స్థితిని పక్కన పెట్టి మనము వేరేగా ప్రవర్తిస్తున్నాం. ఈ స్థితిలో ఏం చేస్తాయంటే అది ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తాయంటే దేవునికి విరుద్ధమైనటువంటి తీరులోనే మనల్ని ఉంచే స్థితి చేస్తుంది. దేవుడు ఏం చేశాడు? దేవుడు ఎలాంటి కృప ఇచ్చాడంటే మీ భారం మా మీద మోపి, మీ భారం మీ సిలువ ఎత్తుకుని మీరు నడుస్తూ మీరేం చేయాలంటే మీరు నన్ను వెంబడించేవారుగా మీరు ఉండాలి. అలా ఉండే స్థితి ఎలా అంటే దేవుని వెంబడించడం, మనపూర్వకంగా మనం దేవుని నమ్మినప్పుడు దేవుడు చెప్పినటువంటి మాటలను పాటించడం మనకు భారంగా అనిపించదు, అది సులువుగా అనిపిస్తుంది. ఎప్పుడు దేవుని ఇష్టంతో దేవుని నమ్మి దేవుని ఇష్టపూర్వకంగా వెంబడిస్తూ మనం చేసినప్పుడు, ఇష్టపూర్వకంగా నువ్వు ₹1,00,000 వేసిన ఆ స్థితి ఎలా ఉంటుందంటే నీకు భారంగా అనిపించదు. ఇష్టం లేకుండా నువ్వు ₹1,000 వేసినా అది నీ మనసుకు ఎంతో భారంగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ విధానం ఏంటంటే అది ఆ రూకలలో ఆ సొమ్ములో ఉన్నటువంటి విలువ కాదు. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం కూడా అదే. హేబేలు ఏం చేశాడు? ఉన్న వాటిలో శ్రేష్టమైన ఒక గొర్రె పిల్ల. అదే కయ్యను ఏం చేశాడు? ఉన్న దానిలో ఆ పొలము ఏదైతే తాను సేద్యం చేశాడో దానిలో కొంత. ఇక్కడ చూస్తే ఒకటి ఎక్కువ కొంత ఎక్కువ, ఉన్నదానిలో ఆ కొంత ఎక్కువ, ఒకటి తక్కువ. కానీ శ్రేష్టమైన స్థితిలో మనస్సును చూసినప్పుడు, ఆ పద్ధతిని పాటించే స్థితిలో యథార్థత చూసినప్పుడు, దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఆ ఒకటిగా ఉన్నదే దేవుడు ఎక్కువగా దాన్ని అంగీకరించిన స్థితి ఉంది. ఇక్కడ కయ్యేనుకు కోపం రావడానికి కూడా కారణం అదే. నేనేమో ఇంత తెచ్చాను, ఇంత ఎక్కువ తీసుకొచ్చాను, ఇంత చేశాను, కానీ అక్కడ వాడు తెచ్చింది ఒకటే, కానీ నువ్వు వాడిని అంగీకరిస్తావా అని చెప్పి ద్వేషం పెంచుకున్నాడు. ఇక్కడ మన మనస్థితి కూడా అంతే. మనం ఎలా అంటే పైన స్థితి కాదు, మనము వేషధారణ కాదు, మనము చూపించే స్థితిలో నేను ఎంత చెప్పాను, ఇంత తెచ్చాను, ఇంత వేస్తున్నాను అని చెప్పి గొప్ప చూపించడానికి చేసే విధానం కాదు. నువ్వు మనఃపూర్వకంగా నీవు చేసే కార్యాన్ని దేవుడు ఆయన అంగీకరించి దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. నీవు చేసే పనిలో అది నీకు భారంగా ఎప్పుడు అనిపించదంటే నీవు విధిని పాటించే స్థితిలో ఆ సంగతులను ఇష్టపడితే. లేకపోతే చేసే ప్రతిదీ కూడా అది ఎలా అంటే ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, పైకి చూపించే ప్రతి పని కూడా అది ఎంతో శుద్ధంగా కనపడేటట్టుండి మనసులో ఎంతో మలినం ఉంటే దానివల్ల అది ఏం ప్రయోజనం ఉండేటువంటి స్థితిలో నిన్ను దేవుడు అంగీకరించాలి. దేవుడు ఎందుకు నిన్ను అంగీకరించాలి? ఈరోజు ఆ స్థితి మనం మార్చుకుంటూ మన బ్రతుకులను దిద్దుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. 19వ కీర్తనలో చాలా స్పష్టంగా దేవుడు సృజించినటువంటి సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా ఎంతగా అయితే దేవునికి కృతజ్ఞత చెల్లించే విషయాల్లో దేవుని యొక్క శక్తిని వివరించే స్థితి ఉందో దాని గురించినటువంటి మాటలు అక్కడ మాట్లాడబడుతున్నటువంటి తీరులు మనం చూస్తున్నాం. 19వ అధ్యాయం 1వ వచనం, ఆకాశం దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. దేవుడు చేసే గొప్ప కార్యాలు ఎలాంటివంటే ఇంకా ఆకాశం కానీ అంతరిక్షం కానీ ఈ స్థితులన్నీ చూస్తూ ఉంటే ఇంకా మానవుని అంతు చిక్కని చాలా సంగతులు దానిలో దాగున్నాయి. కానీ అవన్నీ కూడా దేవుని సృష్టి.
అదంతా దేవుడు చేసినటువంటి విధానంగా ఉన్నటువంటి స్థితి. అయితే 11వ వచనం, వాటి వలన ఈ సేవకుడు హెచ్చరికనందును వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. దేవుని మాట పవిత్రమైనదిగా ఉండి దానిని గైకొనటం చేస్తూ ఉంటే తనకి సేవకుడైనటువంటి వారికి, ఎవరైతే పరిచారకుడిగా ఉండటానికి ఇష్టపడతారో, ఎవరైతే సేవ చేయటానికి ఇష్టపడతారో, నిజమైన సేవ చేస్తూ నిస్వార్థంగా ప్రవర్తించే తీరులో పై రూపాలను గురించి, పై విధానాలను గురించి, గొప్పతనాన్ని గురించి ఇతరులకు కనబడాలి అనేటువంటి తత్వం కాకుండా నిజంగా దేవుని కోసం నమ్మకత్వాన్ని ప్రకటించే సేవకుడిగా ఎవరుంటారో అతడు ఎలా ఉండేటువంటి తీరులో అంటే అతడు దేవుని యొక్క ఆశీర్వచనాలను పొందుకునేవాడుగా ఉంటాడు. వాటి వలన ఈ సేవకుడు హెచ్చరికనందును వాటిని గైకొనుట వలన గొప్ప లాభం కలుగును. ఆజ్ఞల వల్ల, దేవుని మాట వల్ల హెచ్చరిక పొందుతూ ఉంటాడు ఎప్పటికప్పుడు. ఇదిగో నువ్వు చేస్తున్న తప్పు, ఇదిగో దేవుడు చెప్పింది ఇది, దేవుణ్ణి అంగీకరించిన విధానంలో నువ్వు ఖచ్చితంగా ఇది చెయ్యి అని చెప్పి హెచ్చరిక పొంది దాని ప్రకారంగా చేస్తాడు కనుక దేవుని ఆశీర్వచనాన్ని పొందుకొని తాను ఎప్పుడూ పడిపోకుండా లాభాన్ని తాను పొందుకుంటూ దేవుని గణపరిచేవాడిగా ఉంటాడు. ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి, పై రూపాల కోసం పైకి మనం భక్తి నటిస్తూ మన మనస్సు దూరంగా ఉంటే దాన్ని సరిదిద్దుకుని దేవుని వారంగా జీవించడానికి దేవునికి సదా మనకు తోడే సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.